హలో, ఎక్కడున్నావు? సురేష్ అంతా బయట వచ్చురానే. ఎవరో చెల్లెమ్మా, నేను మాట్లాడతా, నువ్వు స్టార్ట్ చేయి. నాకు తెలుసులే, నువ్వు కుక్కతోనే తిరుగుతున్నావని. ఊళ్ళో ఎవరెవరో చచ్చిపోతున్నారు, వాడు మాత్రం చావట్లేదు. కడుపుకి అన్నం తింటున్నాడా, పెంట తింటున్నాడా? వాడిని ఇంటికి కానీ తీసుకొచ్చావు అనుకో, చేతులు కడతా కూడా చంపేస్తా. స్టార్ట్ చేసేదా? పోనీ. అన్న మీరు కూడా వచ్చారా? రండి తినేసిపోదురు. వద్దులే అమ్మా, ఇంటికి వెళ్ళి తింటాను. ఎంత వయసు వచ్చింది, సిగ్గులేదా? ఇలా మేకప్ వేస్తున్నారు. లేదులే నాయన, కాలేజీలో ఫంక్షన్ ఉంది, అందుకే రెడీ అవుతున్నావా? పేరెంట్స్ కూడా పిలిచారు, కావాలంటే నువ్వు కూడా బుద్ధుంటే వస్తానంటారా? నేను అసలా ఆ పక్కింటి జానకం పిల్లకాయలు చూసి నేర్చుకుంటారా? పద్ధతి అంటే వాళ్ళదే. ఆ జానకమ్మ కూడా వస్తున్నట్లే రేపు. రాత్రి అంతా పెట్టుకోవాలా, తీసేయాలా? ఏమైనా కానీ ఈ టైం కి మాత్రం నేచర్ భలే ఉంటదిరా. ఈ టైం కి అవునవునరా, కానీ ఈ టైం కి టీ తాగితే మాత్రం భలే ఉంటదిరా. ఈ టైం కి మరి తాగేసొద్దాం. కానీ ఈ టైం కి స్నాక్స్ తింటే ఉంటదిరా. ఈ టైం కి తినేసొద్దాం. కానీ ఏది ఏమైనా కానీ ఏం చేయాలన్నా కానీ టైం టు టైం చేయాలరా. టైం టు టైం. అవునరా, కరెక్టే, టైం టు టైం చేయాలి. కానీ మనం ఏం చేయాలన్నా కానీ టైం బాగుండాలి రా. టైం బాగుండాలి. అవునవును, టైం బాగుండాలి మనకు. కానీ మనం ప్రతిసారి టైం చూసుకోవాలంటే వాచ్ ఉండాలి రా. వాచ్. అవునవునరా. కళ్ళు కనిపించడంటారా నీకు? కనిపిస్తున్నారా? ఏమైంది ఇప్పుడు? కొత్తగా వాచ్ కొన్నా. భలే ఉందిరా వాచ్. అదేలే, అందరిలో వాచ్ కొన్న వెంటనే బిల్డప్ కొట్టే రకం కాదురా నేను. మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఒకసారి నా షాక్ కొట్టాల్సిందే. ఎంత 200 అయింది. ఇదా ఏంది 200 అడిగితే 300 ఇచ్చావు? నా షాక్ కొట్టిందనే. షాక్ నీకు కాదు, నాకు కొట్టింది. 100 రూపాయలతో ఏదైనా డైరీ తీసుకురా నా బట్ట. అవ్వ, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? నేనున్నానుగా, చెప్పు. ఓకే, మేము బ్యాంక్ నుంచి వచ్చాము. లోన్ తీసుకుంటారా? లోన్ తీసుకుంటే ఏమొస్తుంది? మీకు డబ్బులు వస్తాయి, దాంతో మీ అవసరాలన్నీ తీరిపోతాయి. నీకు అవసరం లేదా డబ్బు? నాకు కూడా అవసరమే. అయితే నువ్వే లోన్ తీసుకో. అంటే నేను జనాలకు లోన్లు ఇస్తుంటా. జనాలకి ఎందుకు ఇస్తావు? జనాలకు అవసరం ఉంటదిగా. నీకు అవసరం లేదా? నాకు కూడా అవసరమే. అయితే నువ్వే తీసుకో లోను. నీకు తొందర పెడతా, నన్ను క్షమించవ్వా. తప్పెందుకు చేశావు? నేనేం తప్పు చేశా? ఇప్పుడు కదా క్షమించన్నా. ఊరికే అన్నావా? తప్పు చేయకుంటే ఎవరు క్షమించమని అడగరు. సరే సరే సరే, నీకు లోన్ కావాలా వద్దా? లోన్ తీసుకుంటే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. నీకు అవసరం లేదా డబ్బు? నాకు కూడా అవసరమే. ముసలి కుంక. మరి నువ్వే తీసుకోవచ్చు కదా, కుర్ర కుక్క. ఏమే, కాస్త టీ పెట్టుకుని రావే. కొంచెం పనిలో ఉన్నాను, పెట్టు తాగండి. ఏంటే నాకే పని చెప్తావా నువ్వు? అయ్యో వద్దండి, అయ్యో వద్దండి, అయ్యో వద్దండి, ఇంకా ఆపండి. నా గురించి నీకు తెలియదు. ఆపండి, పెట్టుకొస్తా. ఆ మాత్రం భయం ఉండాలి. ఏమండి, ఏంటి ముందులా నాతో ప్రేమగా మాట్లాడట్లేదు? నేను అప్పట్లో అందంగా లేనా, లేదా బయట ఏమైనా అమ్మాయిలతో స్టోరీ నడుపుతున్నా? నా జోబీలో 200 పెట్టుకుని పోయా. 100 రూపాయలకు పెట్రోల్ పట్టించా. 70 రూపాయలు కూరగాయలు తీసుకున్నా. ఇంకా 30 మిగిలిందే. ఆ 30లో కూడా 20 రూపాయలకి పిల్లకాయలకు బోండాలు తీసుకున్నా. మిగిలిన 10 రూపాయలు ఎట్టపోయిందో అర్థం కావటం లేదే. అనవసరంగా 10 రూపాయలు మిస్ అయిపోయింది కదరా. గర్ల్స్ పార్టీయా? చీచి, గర్ల్స్ వింటున్నా కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడబాకు. మందాగావా? మందా ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు మందాగేసే వస్తాను అనుకుంటున్నావా? అయినా తాగితే తడబడుతున్నాడు వాళ్ళు, కానీ ఈ విధంగా స్ట్రైట్ గా వస్తారా ఎవరన్నా? అవునా, రండి. నువ్వు పావటెట్టు వచ్చేసిందబ్బా. నాకు నడుము నొప్పి లేస్తుందని బండి నడపరా అంటే వీడు నడపట్లేదంటే వీడికి ఎంత యాటిట్యూడ్ రా. మామా, ఒక 500 కావాలరా, అర్జెంట్ రా ప్లీజ్. అరే ఇప్పటికి ఎన్నిసార్లు రా మామా? ప్రతి రూపాయి గుర్తు పెట్టుకున్నాను రా, అన్ని ఇచ్చేస్తాను రా. సర్లే, వేసానులే. వచ్చిందేమో చూడు, వచ్చిందేమో చూడరా. హలో, వచ్చింది లేరా? నువ్వు కాక పెద్ద 500 పంపించావు. ఓ నీ ఎక్స్ట్రాలు చేస్తున్నావా? గుర్తు మూసుకొని ఫోన్ పెట్టా. అందరూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండో, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండో అంటారు. నాకున్నదే సమస్యలో, అప్పులో. ఈ ఉంటే ఎట్టబ్బా సంతోషంగా ఉండేదా? ఎట్ట చెప్పు. ఏమైందిరా నీకు? ఏడుస్తున్నావు? తాత చచ్చిపోతేనే ఏడవలేదు నేను. నువ్వేంట్రా కోడి చచ్చిపోతేనే ఏడుస్తున్నావు? పిల్ల కూట్లే. గుడ్లు పెడతారా?